అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించిన వారి అదృష్ట జీవిత ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా సింహరాశి జాతకుల వ్యక్తిత్వం, స్వభావం, వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరు వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ జీవితంలో ఎలా రాణిస్తారు, వీరి జాతకంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వీడియోకి సంబంధించే కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా సింహరాశి వారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను తప్పకుండా రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటికి మేము ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి జ్యోతిష చక్రంలో ఇది 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖ 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిన వారవుతారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశినందు జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే, చాలా న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. సింహరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే మోసం చేయటం, నమ్మించి నట్టేట ముంచటం, ఇతరులపైన కపట ప్రేమ చూపించటం, వీరి స్వభావం అనేది ఇలా అస్సలు ఉండదు. వీరు చాలా సున్నిత స్వభావాలుగా కనిపించినప్పటికీ కాస్త అటు ఇటుగా ఎవరికైనా సరే ఏదైనా సమాధానం చెప్పిన వారుగానే ఉంటారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని కోరుకుంటారు. వీరు అందరికన్నా తెలివైన వారమని చాలా గట్టిగా నమ్ముతారు. సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. వాటికి వీరు ఏమంత వాల్యూ అస్సలు ఇవ్వరు. వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి, అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో కంటిన్యూగా శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన మీకు సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యతని ఇస్తారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించరు. చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారాన్ని చేసుకోవడానికి ఇష్టపడరు. కఠినమైనటువంటి స్వభావం కలవరన ముద్ర పడుతుంది. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా పెద్దగా ఆలోచించరు, ఏమాత్రం అస్సలు పట్టించుకోరు. వీరి అంచనా 100కి 90% నిజమవుతుంది. 10% మాత్రమే ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. అదేవిధంగా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, ఇతర స్త్రీల వలన వీరు ఎక్కువగా నష్టపోతారు. ఇకపోతే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సింహరాశి వారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యుల్ని దూరం చేసుకుంటారు సింహరాశి వారు. ఈ యొక్క రాశి వారు సంస్థల స్థాపన, అంటే వ్యాపారం చేసేవారికి సంబంధించి సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల ఈ యొక్క రాశి వారికి ఉన్న స్పష్టమైన అవగాహన మీకు చాలా మేలు చేస్తుంది. మీకు మంచిని చేకూరుస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంత వారు వదిలివేసిన బాధ్యతల్ని మీరు తల మీద వేసుకోవడం జరుగుతుంది. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఖచ్చితంగా వాటిని ఖండించడం జరుగుతుంది.
ఏ విషయంలోనైనా సరే ఈ రాశి వ్యక్తులు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. అంటే తమ సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో ఎక్కువ తెలివితేటలు ఉపయోగించి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువ లౌక్యం ఉంటుంది. అంటే ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ యొక్క సింహరాశి వారికి బాగా తెలుసు. ఈ రాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు. అలాగే ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకున్న వారవుతారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత కరెక్ట్ గా సరిపోతుంది సింహరాశి వారికి. సింహరాశి వారికి ఈ రాశి వారి యొక్క విచిత్రమైన గుణం ఎలా ఉంటుందంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతుంటారు. అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరుల్ని నిందించడం, గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమించే గుణం అనేది, అంటే మొదటి నుంచి ఈ రాశి వారికి క్షమా గుణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు నచ్చదు, వారంటే పడదు కూడా. వీరు ఉద్యోగంలో కన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు మిమ్మల్ని వాటంతటా అవి వెతుక్కుంటూ వస్తాయి. అలాగే కష్టపడి వ్యాపారంలో అంటే పెట్టుబడి పెట్టడం, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది. ఆలోచించి అడుగు వేస్తేనే మీకు ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఆర్థికంగా చాలా లాభాలు వస్తాయి. మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా సరే తిరుగనేది ఉండదు. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సింహరాశి వారు కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. దీనివల్ల మీకు జీవితంలో సంతోషానికి కొదువే ఉండదు. ఇక వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సింహరాశి వారు ఏ పని ప్రారంభించినా ఆదివారం, సోమవారం ప్రారంభించండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. ఈ రాశి వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మీకు మేలు చేస్తుంది. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం అనేది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షిస్తుంది. మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. అంటే మీరు ఆర్థిక పరంగా సక్సెస్ ని సాధిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాల్లో, ప్రధాన పనులకు హాజరయ్యే ముందు ఏదైనా తీపి పదార్థాన్ని అంటే ఏదైనా స్వీట్ ని తిన్నారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీరు విజయ అవకాశాలు పొందుకోవడం జరుగుతుంది. అంటే మీకున్నటువంటి విజయ అవకాశాలు పెరుగుతాయన్నమాట. అదేవిధంగా రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం రెగ్యులర్ గా పూజించండి. మీరు ఎవరి నుండి ఏది కూడా ఉచితంగా ఏ వస్తువును అస్సలు తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి బదులుగా మీరు తీసుకున్న దానికి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఇక మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి. దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుందన్నమాట. ఇకపోతే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యునికి నీరుని సమర్పించండి. ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోయి మీరు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడం జరుగుతుంది. మరి ఈ వీడియో ద్వారా
సింహరాశి వారి గురించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయి, వారి యొక్క వ్యక్తిత్వం, స్వభావం, సింహరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది, అదేవిధంగా ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలన్నది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీది సింహరాశి అయినా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.